అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ డౌట్ ఏంటంటే టాప్ ప్రిఫరెన్స్ క్యాంపస్ మాదాపూర్ ఉంటుంది, సెకండరీ అనేది స్పిన్హండ్రెడ్ క్యాంపస్ అవుతుంది అంటే అభిప్రాయం సహజంగా ఉంటుంది. అంటే మాదాపూర్ లో ఫస్ట్ క్యాంపస్ ఉన్నంత ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటుందా, అంత కేరింగ్ ఉంటుందా, రెండింటికి డిఫరెన్స్ ఉంటుందా, ఒకవేళ సెకండ్ క్యాంపస్ లో చేరితే ఫస్ట్ క్యాంపస్ వచ్చినంత బెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది అనేది చాలా మంది యొక్క డౌట్. దీని గురించి ఏమంటారు? అనిల్ సార్ అని ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఒక విజన్ తో ఒక క్యాంపస్ స్టార్ట్ చేశారు. సో మేము ఆయనతో కూర్చున్నాం, అంటే మీ విజన్ ఏంటి, ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చారండి ఆయన. అయితే అందులో ఫ్యాకల్టీ చూస్తే సుమన్ గారు సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే మా ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ నెహ్రూ సార్ కి క్లాస్మేట్ సార్, అంటే పీజీలో. అలాగే ఇంకా మిగతా ఇద్దరు కూడా ఫిడ్జీలో గత సంవత్సరం వరకు పనిచేసిన వాళ్ళు. సో మేము అకాడమిక్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవదలుచుకోలేదు. కాబట్టి వాళ్ళు స్పిన్హండ్రెడ్ లో ఉన్న, మాడ్యులస్ మాదాపూర్ లో ఉన్న, మాడ్యులస్ గచ్చిబౌలిలో ఉన్న, కేపీహెచ్ లో ఉన్న, అవర్ కోర్ స్ట్రెంత్ ఈజ్ అకాడమిక్స్. సో ఆ అకాడమిక్స్ మీద వీ డోంట్ వాంట్ కాంప్రమైజ్. కాబట్టి పేరెంట్స్ నిరభ్యంతరంగా మా యొక్క ఏ క్యాంపస్ అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ వీఆర్ అప్రోచబుల్. ఏ రోజైనా వీఆర్ రెడీ టు చేంజ్ ఇఫ్ ఎట్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ దేర్.